ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కొంతమందిని మనం చూస్తుంటే వాళ్ళకి ఏదన్నా ఎంత దురదృష్టం ఉన్నా సరే దాన్ని అదృష్టంగా మార్చేసుకుంటారండి. వచ్చిన నష్టాన్ని కూడా లాభం కింద కన్వర్ట్ చేసేసుకుంటారు. ఇది రివర్స్ కూడా. కొంతమంది ఎంత అదృష్టవంతులున్నా అది దురదృష్టంగా మారిపోతూ ఉంటుంది. ఇటు తటు అటు ఇటు మారిపోతూ ఉంటాయి కదా. అదే వాళ్ళ టైంని బట్టి మనుషుల మైండ్ సెట్ కూడా జయ. అంతే ప్రాబ్లం వచ్చింది అనుకో, కుంగి కునారిల్లిపోతారు కొంతమంది, నేలకోలకు వచ్చేస్తారు. ఒక్కడు ఉంటాడు, వాడు ప్రాబ్లంలో కూడా ఆలోచిస్తాడు, ట్రై చేస్తాడు. అలాంటి వాడికి విధి సహాయం చేస్తుంది. వాడు తన కింద పడిపోయిన దాన్ని కూడా సరి చేసుకుని సవరించుకుని ఎట్లా కొట్లా లేచి నిలబడతాడు. ఒక్కొక్కటి తీరు మనం చెప్పలేకపోతాం. ఇది అలాంటప్పుడు మనం గాడ్ మేడ్ హ్యాండ్, మ్యాన్ మేడ్ హ్యాండ్ అని చెప్పుకుంటామా? అరచేతుల్లో ఒకటి దేవుడు చేస్తాడు, రెండోది మనిషి చేసుకుంటాడు. వాడి తాలూకు పట్టుదల, దీక్ష, వాడి ధైర్యం కోల్పోకుండా ఉండే మనస్తత్వం, మైండ్ సెట్ వల్ల సెట్ అవుతుంది వాడికి. మనం అలా కొంతమందిని చూస్తూ ఉంటాం. అవును, చాలా బ్యాడ్ లక్ వీళ్ళకి అనుకుంటాం, కానీ వాడు లేచి నిలబడతాడు. ఆ కలిసి వచ్చేయడానికి విధే కాదు, వాడి మైండ్ సెట్ కూడా కారణం అవుతుంది. చెప్పలేకపోతాం కదా. మంచి కథ ఉంది దీని మీదన. నాకు భలే నచ్చింది. చిన్న కథ కానీ చాలా బాగుంది. పూర్వం వామాంగుడు అని ఒక బానిస ఉండేవాడు. ఈ బానిస ఒక ఓడ వ్యాపారి దగ్గర పనిచేసేవాడు. చేయగా ఓడ వ్యాపారి చాలా మంచివాడు. ఆయన ఏం చేశాడంటే, ఒక చిన్న ఓడిచ్చి, చాలా ఏళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు వామంగ, ఈ ఓడతోటి వ్యాపారం చేసుకో, నువ్వు పైకి రా, నేను ఇంకో కొత్త బానిసని పెట్టుకుంటానని చెప్పాడు. ఇతను ఏదో సరుకు కొని ఓడలో వేసుకుని పోయాడు అమ్మకాలకి. ఆ రోజుల్లో అలా ఉండేది. వెళ్తే ఏమైంది, వీడు దురదృష్టవంతుడు. ఆయనకు అదృష్టం వచ్చింది. ఎవరు ఓడలు ఇస్తారు? ఇవ్వరు కదా. ఇచ్చారు ఇక్కడ. కానీ సముద్రంలోకి వెళ్ళేసరికల్లా ఆ ఓడ తుఫాన్లో చిక్కుకుని పగిలిపోయింది. అయ్యో, మొత్తం సరుకంతా నీటి పాలైపోయింది. అందులో ఉన్న ఇతను పట్టుకెళ్ళిన బానిసలు, మనుషులు అంతా పోయారు. కానీ వామాంగుడు బతికాడు. మళ్ళీ అతనికి అదృష్టం. అయితే ఏమిది, బతికిన వామాంగుడు ఏదో చెక్క పలక దొరికితే అది పట్టుకుని ఎలా గోలాగా బతికి 4 రోజులకి ఒక ద్వీపాన్ని చేరాడు. అది తెలిసింది అతనికి, ఒక ఐలాండ్ అని. అంతా ఇసకిసగ్గా ఉంది. కానీ కొంచెం ముందుకు వచ్చేసరికల్లా ఎవరైనా ఒక చోటకి చేరారనుకో, మట్టి మీదకి ఆహారం కోసం చూస్తారు. అతను కొంచెం తిండి దొరుకుతుందా, ఎవరైనా మనుషులు కనపడతారు, అసలు ఇక్కడ ఏముందో చూద్దామని ముందుకు వచ్చేసరికల్లా అదంతా చక్కటి సామ్రాజ్యం లాగా ఉంది. ద్వీపం చాలా చక్కగా ఫర్నిష్డ్గా బాగుంది. ఆ ద్వీపంలోకి వెళ్ళగానే అందరూ తనని గుర్తుపట్టినట్టుగా మాట్లాడుతున్నారు. అతనికి అర్థం కాదు, వీళ్ళంతా నన్ను గుర్తుపట్టినట్టున్నారేంటి, నేను ఎలా తెలుసు వీళ్ళకి అని ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఏమైంది, ఓ రథము, దాని మీద ఛత్రము చామరాలు పట్టుకుని మంత్రులు, సామంతులు, వాళ్ళు వీళ్ళు బాకాలు బాజాలు ఊదుకుంటూ ఈయన దగ్గరకు వచ్చారు, ఈ వామాంగుడి దగ్గరికి. ఆశ్చర్యపోయాడు వామాంగుడు. ఇది నేను బానిసని, ఎలాగో ఓడ వ్యాపారిని అయ్యాను, ఇప్పుడు కాందిసీకుణ్ణి, నా బతుకు ఆ దగ్గర ఏం లేదు, వీళ్ళంతా నాకెందుకు ఎదురొస్తున్నారు అనుకుంటే, వాళ్ళందరూ నమస్కారం అండి, బాగున్నారా, రండి రథం ఎక్కండి అన్నారు. చాలా ఆశ్చర్యపోయాడు. ఎవరనుకుంటున్నారు మీరు నన్నంటే, మాకు తెలుసు మీరు విదేశీయులు, ఎక్కడి నుంచో వచ్చారు, పరదేశీ మీరు, అయినా పర్వాలా, ఇవాళ నుంచి మీరే మహారాజు, ఎవరొస్తారా అని చూస్తున్నాం అన్నారు. అందరికి ఆశ్చర్యపడి, ఇదేమిటి సడన్గా రాజు అయిపోయాను, ఓడకి అధిపతిని అయ్యాను అనుకుంటే దురదృష్టం వెంటాడింది, నీళ్ళల్లో పడిపోయాను. బతికానని అదృష్టం వస్తే ఇప్పుడు ఇంకా మహాదృష్టం, రాజునైపోతున్నాను. సరే వెళ్ళాడు వాళ్ళతోటి. వాళ్ళు ఈ 4 రోజుల నుంచి ఓడలో నీళ్ళలో పడి కొట్టుకుంటున్న వాడికి శుభ్రంగా స్నానం చేయించి, కడుపు నిండా భోజనం పెట్టి, సాయంత్రం సభ తీర్చి రాజుని చేశారు. రాజు అయిపోయాడు ఆ ద్వీపానికి. రాత్రికి విందు. ఆ రాత్రి విందులో కూర్చున్నప్పుడు అడిగాడు, ఏమిటి ఈ కథ, ఇలా కొత్తగా వచ్చిన పరదేశం రాజును ఎందుకు చేస్తున్నారంటే, ఈ ద్వీపం ఎన్నేళ్ల నుంచో ఇక్కడ సంపదలు ఉన్నాయి, మాకు పనులున్నాయి, తిండి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ క్రమబద్ధమైన రాచరికం మాకు లేదు, రాజులు లేరు మాకు, లేక మేము ఏం చేయాలి ఏం చెందకూడదు మాకు తెలియదు, ఏవో రకరకాలుగా చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ఒక పరదేశి, ఆయన ఒక మహాముని ఇక్కడికి వచ్చాడు. ఆయన చాలా జ్ఞాని. ఆయన ఇక్కడికి వచ్చి మా రాజ్యపు పగ్గాలు చేపట్టాడు.
ఏం చెప్పాడంటే మీలో మీరు ఇలా గొడవలు పడుతూ ఉండకూడదు, మీకు ఒక రాజు ఉండాలి. మీలో ఒకడు రాజు అయితే మిగిలిన వాళ్ళు వాడికి సమాధానం చెప్పాలి, ఎందుకంటే అందరూ సమానమైన వాళ్ళు అక్కడ. అందుకని పరదేశిని రాజుని చేయండి. ఎవడు పరదేశి వస్తే వాడు రాజు అయిపోతాడు. సంవత్సరమే, ఏడాది తర్వాత వాడిని తీసుకెళ్ళి ఈ దేశానికి ఒక మూలగా ఉన్న ఒక అడవిలో వదిలిపెట్టేయండి. ఏడాదే వాడు రాజు. ఎక్కువ కాలం ఉంటే వాడికి మీ మీద ఆధిపత్యం వచ్చేస్తుంది. కొత్త వాడికి ఆధిపత్యం ఎందుకు ఇవ్వాలి? అంతే, ఇవ్వద్దు. ఏటా ఒక కొత్త రాజును ఎన్నుకోండి అని మాకు బోధించాడు. మేము ఇప్పటికీ ఎంతమందో రాజులను ఎన్నుకున్నాం. ఇప్పుడు ఇవాళ మీరు వచ్చారు అనేసరికి బాగానే ఉంది. కాకపోతే ఏడాది తర్వాత నన్ను ఏం చేస్తారు అని ఈయనకి డౌట్ వచ్చింది. అడవిలో వదిలిపెడతాం అంతే, ఇక మేమేం చెయ్యం, మేము తిండి గిండి ఏమి ఇవ్వం, తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేయటమే, మీ చావు మీరు చావడమే, పోతే పోతారు ఉంటే ఉంటారు, అయ్యో అంతే. ఏడాది రాజభోగాలు అనుభవిస్తారు వీళ్ళు. భోగము ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ నడిపే అవకాశం కూడా ఉంటుంది. ఈ వామాంగుడు బానిసగా పనిచేస్తున్నవాడు. అతనికి ఈ రాజవైభవాలు అవన్నీ అవసరం లేదు, సింపుల్ లివింగ్ వాడు. సరే, రాజు అయిపోయాక ఇక్కడున్న అడ్మినిస్ట్రేషన్ అంతా హ్యాండిల్ చేశాడు. కొంచెం చేశాక ఒక 15-20 రోజుల్లో అతనికి ఏమనిపించింది, రేపు నన్ను ఎక్కడ వదిలిపెడతారో అదేమిటో చూసొద్దాం అనుకున్నాడు. కొంతమందిని అడిగాడు, వాళ్ళు తీసుకుపోయారు. వెళ్తే అక్కడికి చూస్తే పెద్ద అడవి, మనుష్య సంచారమే లేదు. ఆల్రెడీ వదిలిపెట్టబడిన రాజులంతా అవుటా, అంతే, ఇక తిండి లేదు, ఏం లేదు అక్కడ. వీళ్ళకి ఒక 2-3 నెలలుగా రాజు ఎవడు లేడు ఈ రాజ్యానికి. 2-3 నెలల క్రితం వదిలిపెడితే తిండి తిప్పలు ఏమీ లేకపోతే ఏం బతుకుంటారు. కానీ అతనికి ఒకటి తెలిసింది, ఇక్కడ చాలా విస్తారమైన కలప ఉంది, ఎన్ని చెట్లున్నాయో. అక్కడి నుంచి నేల మంచి సారవంతమైంది. సరే, ఇతను ఏం చేశాడు, వారం వారం అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చూస్తూనే ఇక్కడి నుంచి కొంతమంది సైనికుల్ని తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం మొదలుపెట్టించాడు. చెట్లన్నీ కొట్టించి బిల్డింగ్లు ఏవో నిర్మింపజేశాడు, భవనాలు ముందుగానే రెడీ చేసుకుంటున్నాడు. అక్కడి నుంచి ఓ పక్కన మంచి సారవంతమైన నేల, వ్యవసాయం మొదలు పెట్టేశాడు. మరి అక్కడ పని చేయటానికి రోజు ఇక్కడి నుంచి ఎవరు వెళ్తారు, ఓ గుంపును సమూహాన్ని పట్టుకెళ్ళి అక్కడ పడేశాడు పని చేయటానికి. మెల్లిగా వాళ్ళు అక్కడ ఉండేసరికల్లా వాళ్ళ చుట్టాలు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మెల్లిగా అడవిలో రాజ్యానికి వెళ్ళడం మొదలు పెట్టారు. చుట్టాలు పక్కాలు పెళ్లి సంబంధాలు ఏముంది, 6 నెలలు గడిచేసరికి అక్కడ ప్రపంచ నిర్మాణం జరిగిపోతుంది. అక్కడి నుంచి పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు శిల్పులు, వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి ఇక్కడి నుంచి కల పని చేసే వాళ్ళంతా వెళ్ళాలా. ముందు చెట్లు కొట్టేవాళ్ళు మాత్రమే వెళ్ళారు, తర్వాత చెట్లు కోసేవాడు వెళ్ళాడు. కొట్టేవాడు కోసేవాడు అక్కడే ఉండిపోయారు. హాయిగా ఫ్రెష్ ఎయిర్, కొత్తగా పంటలు, తొలి పంటలు మహారుచి, ఉండిపోయారు. క్రమంగా ఏమైంది, అక్కడ పూర్తిగా ఒక నగర నిర్మాణం జరుగుతూ ఉంది, అమరావతి లాగా. సరే, సంవత్సరం అయిపోయింది. ఏడాది అయిపోగానే రాజుగారిని మిమ్మల్ని రేపు పంపించేస్తామండి అన్నారు. అలాగే అన్నాడు హ్యాపీగా. ఈయన్ని పంపించడానికి వచ్చిన అధికారులు నిర్ఘాంతపోయారు. ఇదేది అడవేది, ఇక్కడ ఒక నగరం ఉంది. వాళ్ళ నగరం అంతా తిరిగి చూశారు. అక్కడి నుంచి మర్నాడు ఈ ఊళ్ళో ఉన్న సంపన్న గృహస్థులంతా వచ్చి చూశారు, అడవి లేదు. 3 రోజుల తర్వాత వాళ్ళు ఒక పెద్ద సభ పెట్టుకుని ఈ నగరాన్ని ఆ నగరాన్ని కలిపేద్దాం, 2 నగరాలకి ఒకడే రాజు వామాంగుడు. ముందున్న రాజులకు ఆ తెలివి లేక, ఈ విషయం అందరికీ తెలుసు, నిన్ను ఏడాది తర్వాత వదిలేస్తామని చెప్తే ఏడాది తర్వాత వదిలించుకుని చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. ఇతను మాత్రం ఏం చేశాడు, ఒక ప్రపంచాన్ని నిర్మించేశాడు. విజనరీ, అది దూరదృష్టి కలిగిన వాడు. విజన్ ఉన్నవాడు ఎప్పుడు రాజుగా రాణిస్తాడు. ఆలోచించుకుని ఈ 2 మహానగరాలకి ఇతన్నే వామాంగుడే రాజు కావాలని ఆలోచించి, ప్రజలకి బుద్ధి ఉంది, అతని విజన్ని వాళ్ళు గౌరవించి అతన్నే రాజు చేసుకున్నాడు. శాశ్వతంగా వామాంగుడు రాజు అయిపోయాడు. తర్వాత కాలంలో ఈ సంపన్న గృహస్థుల్లో ఒకళ్ళిద్దరి అమ్మాయిల్ని ఇచ్చి అతనికి వివాహం చేశారు. అతని సంతానం రాజులయ్యారు. ఆ తర్వాత అతనిదే ఇక్కడ రాజ్యాధికారం కూడా అయిపోయింది. 2 మహానగరాలు కథ కంచికి మనం ఇంటికి. ఎంత తెలివిగా చూడండి. నమస్తే. నమస్తే.